ಪರ್ನಾಂಡಿಸಲ್ಲಿ ಯಾರಿಲ್ವ ಅಲ್ಲಿ ಒಳಗಡೆ జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా జై జై మాదిగా జై జై మాదిగా జై జై మాదిగా దేవగరే దేవగరే జనం నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు జరుగుతూ ఉంది. ఏం చెప్తున్నారు చెప్పండి. కర్ణాటక రాజ్యంలో గౌరవ కర్ణాటక రాజ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గతంలో ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పు చెప్పిన తర్వాత ముందుగా కర్ణాటక రాజ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కూడా అమలు చేస్తామని గౌరవ సిద్ధరామయ్య గారి ప్రభుత్వం సిద్ధరామయ్య గారు ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమర్థించి వాళ్ళ ప్రభుత్వంలో తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు కమిషన్లు నివేదికలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం గౌరవ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేయడం జరిగింది. ఆ 2 కమిషన్ నివేదికలు ఎస్సీ వర్గీకరణ సమర్థించడం వల్ల ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించింది. తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సమర్థించిన రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు. తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణను శాసనసభ ఆమోదించింది. అదే సమయంలో తెలంగాణలో కూడా శాసనసభ ఆమోదించింది. ఇంకొక వారం 10 రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ రాబోతుంది, తెలంగాణలో చట్టం రాబోతుంది. ఇక మిగిలింది దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక రాజ్యం. కర్ణాటక రాజ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి ప్రభుత్వం మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది. అందుకు అనుగుణంగా ఒకనాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గౌరవ ఎస్ఎం కృష్ణ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది. కమిషన్ రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పటికీ ఆనాడు ప్రభుత్వాలు కమిషన్ నివేదికను అమలు చేయలేదు. కానీ గతంలో పెద్దలు బొమ్మాయి గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపింది. ప్రస్తుతం ఇది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాజ్యాలకే ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్నది. ఇప్పుడు మిగిలింది దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక రాజ్యంలో. కర్ణాటక రాజ్యంలో కూడా ఈరోజే గౌరవ నాగమోహన్ దాస్ గారి రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ గారి కమిషన్ నివేదిక, మధ్యంతర నివేదిక ఈరోజు అందినట్టుగా ప్రచారం జరుగుతున్నది, అందినట్టుగా సమాచారం ఉన్నది. ఈ నివేదిక మీద ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కేబినెట్ తీర్మానం చేసుకోవాలని
శాసనసభలో దాన్ని ఆమోదించాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చట్ట రూపం కూడా తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఆది కర్ణాటక, ఆది ద్రావిడకు సంబంధించిన సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఆది కర్ణాటకలో మాదిగ సమాజం ఉన్నది, చలవాది సమాజం కూడా ఉన్నది. ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఆది కర్ణాటకలో ఉందో ఖచ్చితంగా వాళ్ళని ఆ కులంకు సంబంధించిన దాంట్లోనే చేర్చే విధంగా, చలవాదీలు, ఒలియా, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు ఆది కర్ణాటకలో ఉంటే వాళ్ళను ఆ గ్రూప్లోనే చేర్చే విధంగా, అదే సమయంలో ఆది కర్ణాటక గ్రూప్లో మాదిగలు ఉంటే అది మాదిగ గ్రూప్లో చేర్చే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము రాజ్య ప్రభుత్వానికి, గౌరవ సిద్ధరామయ్య గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే ఇప్పటికే బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్లు ఉన్నందున, అదే సమయంలో నోటిఫికేషన్లు ఆగినందున ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి నేను గౌరవ కర్ణాటక రాజ్య ముఖ్యమంత్రి గౌరవ సిద్ధరామయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ప్రక్రియ ముందుకు సాగుతున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రేపో మాపో ఆర్డినెన్సులు చట్టాలు రాబోతున్న సమయంలో ఇక కర్ణాటక రాజ్యంలోనే మాదిగ జాతి యావత్తు వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణను సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి రాజ్య ముఖ్యమంత్రి గౌరవ సిద్ధరామయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన వర్గీకరణ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేకపోతే ఇంకా ఆలస్యం జరిగితే ఇప్పటికే నోటిఫికేషన్లు కోసం కర్ణాటక రాజ్యంలో అన్ని సామాజిక వర్గాల నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. బ్యాక్లాగ్ పోర్టు భర్తీ కావాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. కర్ణాటక రాజ్యంలో అన్ని వర్గాల నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ముందు వెంటనే వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావాలి. బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి కావాలంటే అంతకుముందు వర్గీకరణ జరగాలి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణ కనుక సంపూర్ణంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మేము భావిస్తూ, లేకపోతే ఖచ్చితంగా కర్ణాటక రాజ్యంలో ఖచ్చితంగా మాదిగ దండ రద్యంలో వర్గీకరణ కోరుకునే మాదిగ సంఘాలు, వర్గీకరణ కోరుకునే మాదిగేతర దళిత సంఘాలను కూడా కలుపుకొని ఈ నెల రోజుల పాటు ఖచ్చితంగా రాజ్యంలో మరో పోరాటానికి సిద్ధపడతామని కూడా స్పష్టం చేస్తూ, అవసరం అనుకుంటే లక్షలాది మందితో, అవసరం అనుకుంటే వర్గీకరణ సంపూర్ణంగా త్వరగా పూర్తి చేయకపోతే అవసరం అనుకుంటే చలో బెంగళూరు పిలుపునిచ్చి బెంగళూరునే అవసరం ఉంటే లక్షల మందితో దిగ్బంధం చేస్తామనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఆ పరిస్థితి రాకముందే చలో బెంగళూరు పిలుపు ఇవ్వకముందే, బెంగళూరు ముట్టడి జరగకముందే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తి చేస్తే అది మాదిగలకు మేలు, ప్రభుత్వానికి మేలు. లేకపోతే ఖచ్చితంగా రాజ్యంలో పోరాటం, యుద్ధం తప్పదనే విషయం కూడా సిద్ధరామయ్య ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. సార్, ఈరోజు వచ్చిన బెంగళూరుకి సీఎంకి ఏమన్నా మీరు మీట్ చేస్తారా? ఖచ్చితంగా ఈరోజు రాత్రికి కానీ లేదా రేపు ఉదయం కానీ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోని, అదే సమయంలో పార్టీలకు అతీతంగా మాదిగ పెద్దలందరితోటి ఈరోజు రాత్రికి కానీ రేపు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా సిద్ధరామయ్య గారిని కలవడానికి మా ప్రయత్నం చేస్తాం. అయితే మా మునియప్ప గారు రాజ్యంలో మంత్రిగా ఉన్నాడు, తిమ్మాపూర్ కూడా మంత్రిగా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి. అందరినీ కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి సిద్ధరామయ్య గారి ప్రభుత్వంతో ఒక తేదీ తీసుకొని టైం తీసుకొని కలవడానికి ప్రయత్నం చేస్తాం. సార్, బెంగళూరు ఫ్రీడమ్ పార్క్లో మీరు మాదిగ దండోరా MRPS ఒక 10 days పోరాటం చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చేసి అందరూ వచ్చి అంతా కలిసి సీఎం దగ్గర పోయి మనవి పత్రం అంతా ఇచ్చి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. దాని గురించి ఏమన్నా సార్? తప్పకుండా మాదిగ జాతి యావత్తు కర్ణాటక రాజ్యంలో వర్గీకరణ జరగాలని కోరుకుంటుంది కనుక ఖచ్చితంగా మా సంఘాలకు సంబంధించిన నాయకత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే కర్ణాటక రాజ్యంలో ఉన్నది. కాకపోతే కర్ణాటక రాజ్యంలో వర్గీకరణ ప్రక్రియ ఖచ్చితంగా సిద్ధరామయ్య గారి ప్రభుత్వం వెంటనే చేయక తప్పదని మేము భావిస్తున్నాం. కాకపోతే ఆలస్యం చేయకుండా జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు పోరాటంలో ఎవరైతే ముందుకున్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మాదిగ జాతి పక్షాన్ని అభినందిస్తున్నాను నేను. ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗಣ್ಣವರು ಅಂಬೇಡ್ಕರ್ ಭವನದಲ್ಲಿ ಇವತ್ತು ಖುದ್ದಾಗಿ ತಾವೇ ಅಖಾಡಕ್ಕಿಳಿದಿದ್ದಾರೆ ಹೋರಾಟಕ್ಕೆ. ಎಸ್ಸಿ ವರ್ಗೀಕರಣ ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು. ಈಗಾಗಲೇ ನಾಗಮೋಹನ್ ದಾಸ್ ಆಯೋಗ
ಅಧ್ಯಕ್ಷರು ಇವತ್ತು ವರದಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಯವರಿಗೆ. ಆದಷ್ಟು ಬೇಗನೆ ಮಧ್ಯಂತರ ವರದಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆದಷ್ಟು ಬೇಗನೆ SC ವರ್ಗೀಕರಣ ಮಾಡಬೇಕು. ಮಾಡದಿದ್ದ ಪಕ್ಷದಲ್ಲಿ ಇಡೀ ಬೆಂಗಳೂರು ನಗರದಲ್ಲಿ ಲಕ್ಷಾಂತರ ಜನ ಸೇರಿಸಿ ದಿಗ್ಬಂಧನ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಳ್ಬೇಕಾಗ್ತದೆ ಅಂತೇಳಿ ಸರ್ಕಾರಕ್ಕೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಇವತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಭೇಟಿ ಇವತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿಯವರ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಆಕಸ್ಮಿಕ ನಮ್ಮ ಮಂತ್ರಿಗಳು KH ಮುನಿಯಪ್ಪನವರಾಗಿರ್ಬೋದು, RV ತಿಮ್ಮಪ್ಪನವರಾಗಿರ್ಬೋದು, ನಮ್ಮ ಹಾಲಿ ಸಚಿವರು ಎಲ್ಲ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಮ್ಮ ಸಮುದಾಯದ ಸಚಿವರುಗಳ ಅವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಏನಾದರೂ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ಭೇಟಿ ಆಗಲಿಕ್ಕೆ ಸನ್ಮಾನ್ಯ ಮಂದಾಕೃಷ್ಣ ಮಾದಿಗಣ್ಣವರ ಜೊತೆಯಲ್ಲೇ ನಮ್ಮ ರಾಜ್ಯ ಟೀಮ್ ಇರುತ್ತದೆ. ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾರೆ ಮತ್ತೊಂದು ಸಲ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಮನವರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಕೃಷ್ಣಣ್ಣವರು ಹೋಗ್ಬೋದು. ಸರ್, ನೀವು ಬೆಂಗಳೂರು ಫ್ರೀಡಮ್ ಪಾರ್ಕಲ್ಲಿ 8ರಿಂದ 10 ದಿವಸ ಮಾದಿಗ ದಂಡೋರ MRPS ಇಂದ ಭಾಳಷ್ಟು ಹೋರಾಟ ಮಾಡಿದ್ರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಲಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಲಿ ಯಾವುದೇ ಒಂದು ನಿಮ್ಮ ಮಂತ್ರಿ ಸಮುದಾಯದವರು ಭಾಳ ಗುಡ್ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಭಾಳ ಪಾಸಿಟಿವ್ ಆಗಿ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ತಾವು ಒಂದು 2 ನಿಮಿಷ ಮಾತಾಡಿ ಸರ್. ಈಗಾಗಲೇ ನಾವು ಮುಖ್ಯಮಂತ್ರಿಯವರಿಗೆ ಭೇಟಿಯಾಗಿದ್ದೀವಿ 10ನೇ ತಾರೀಕು. ಹೌದು, ಮುಖ್ಯಮಂತ್ರಿ ಖುದ್ದಾಗಿ ಹೇಳಿದರೆ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಸದಾಶಿವ ನಾಗಮೋಹನ್ ದಾಸ್ ಆಯೋಗದ ವರದಿಯನ್ನು ತಕ್ಷಣ ತರಿಸ್ಕೊಂಡು ಒಳ ಮೀಸಲಾತಿ ಜಾರಿ ಮಾಡ್ತೇನೆ ಅಂತೇಳಿ ಭರವಸೆ ಕೊಟ್ಟಿದ್ದರು ಮುಖ್ಯಮಂತ್ರಿಯವರು ಇತ್ತಿನ ಒಂದು ವಾರ ಒಳಗೆ ಅಂತೇಳಿ. ಇವತ್ತು 25ರಂದು ನಾವು ಮತ್ತೊಂದು ಸಲ ಅಖಾಡಕ್ಕೆ ಇಳಿಯಲಿಕ್ಕೆ ನಮ್ಮ ಮಂದಾಕೃಷ್ಣ ಮಾದಿಗಣ್ಣವರು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ SC ವರ್ಗೀಕರಣ ಈಗಾಗಲೇ ಆಂಧ್ರ, ತೆಲಂಗಾಣ, ಹರಿಯಾಣ, ತಮಿಳುನಾಡು ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಜಾರಿಯಾಗಿದೆ. ಅದೇ ರೀತಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಜಾರಿಯಾಗಬೇಕಂತೇಳಿ ಅವರ ಒತ್ತಡ ಇದೆ. ಹಾಗಾಗಿ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಯವರು ಕೂಡಲೇ ಸ್ಪಂದಿಸಿದ್ರೆ ನಾವು ಸ್ವಾಗತ ಮಾಡ್ತೀವಿ, ಅಭಿನಂದಿಸ್ತೀವಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಯವ್ರನ್ನು. ಒಂದು ವೇಳೆ ವಿಳಂಬ ನೀತಿ ಅನುಸರಿಸಿದ್ರೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಲಕ್ಷಾಂತರ ಜನ ಸೇರಿ ದಿಗ್ಬಂಧನ ಕಾರ್ಯಕ್ರಮ ಹಾಕೊಳ್ಬೇಕು. ಸರ್, ಒಂದು ಸ್ಮಾಲ್ ಪ್ರಶ್ನೆ. ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗಣ್ಣವರು ನೀವು ಇಲ್ಲ ಒಂದು CM ಅವ್ರ ಹತ್ರ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ತೊಗೊಂಡು ಒಂದು 2 ನಿಮಿಷ ಮಾತಾಡಿ ಏನಾದರೂ ಒಂದು ಪರಿಹಾರ ಇದು ಮಾಡಬೇಕು ಸರ್. ಇಲ್ಲ ಕಂಡುಕೊಳ್ತೀವಿ ಪರಿಹಾರ ಅವರು ಮಾಡ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ ನಾವು ಯಾವುದೋ ಹೋರಾಟಕ್ಕೆ ಇಳಿಯಲ್ಲ.